లాస్ట్ వీడియో చూసినట్టయితే నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. నేనేం ఎస్ఆర్ టీంలోకి ఏం వెళ్ళిపోలేదు, కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వచ్చినాయి. సో ఇంట్లో ఫ్యామిలీ లొల్లీలు కొన్ని ఉన్నాయి. అది పక్కకు పెడితే ఇంకొకటి ఏంటంటే వంశీకి నేను ఇంత సడన్గా రావడానికి కెమెరా ముందుకు కానీ హైదరాబాద్ కానీ సడన్గా రావడానికి రీజన్ ఏంటంటే హెల్త్ బాగాలేదు వంశీకి. ఇప్పుడు టాబ్లెట్స్ తీసుకొని వంశీ దగ్గరికి అయితే వచ్చిన, శ్రీప్రభు ఫ్లాట్ దగ్గర ఉన్నా. సో పైకి వెళ్ళి వంశీకి ఎట్లుందో చూసి దగ్గరుండి తినిపించి బ్లాగ్ అయితే తీస్తున్నా. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారని నేను ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ అనుకుంటున్నా. సో కమ్ ఆన్ గైస్. ఎప్పుడు వచ్చినా మాట్లాడడానికి కూడా వస్తలేదా? తిన్నావా? ఇప్పుడే లేచినావా? బా పనిచేస్తున్నావు ఇప్పుడు నాకు. అరే నవ్వుతావు, సిగ్గుపడతావు. అరే 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 నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. ఏమో నార్మల్, నీకు హెల్త్ బాగాలేదని వచ్చినావు. అంటే బాగాలేకుంటే వస్తావా? నేను ఎవరు చూసుకుంటే నీకు తప్ప. రావా? ఎందుకు వంశీ మావ దా హాస్పిటల్ పోదాం. నేను టాబ్లెట్స్ కూడా తెచ్చిన, ఇంకా తర్వాతకి తిని వేసుకుందువు. మీ మమ్మీకి తెలుసా హెల్త్ బాగాలేదని? నేను కాల్ మాట్లాడితే నన్ను తిట్టడానికి చూసుకో దగ్గరుండి అని చెప్తారు కదా, అందుకే. గట్టిగా గట్టిగా ఎక్కడే పోయినావు చూసుకోకుండా అంటున్నా. అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అవును, ఫోన్ చేసి ఫోన్ ఎత్తావు, మెసేజ్ పెడితే మెసేజ్ రిప్లై ఇవ్వు. ఎన్నున్నా కనీసం అంటే ఉన్నాడు కదా ఒకడు, వాడికి చెప్పుకున్నా ఉండే. అనుకో ఎటు పోయినా చూసుకోకుండా నీ మాటలు నాకు రావాలా? అవును, ఫోన్ చేసి ఫోన్ ఎత్తాలి కదా, నువ్వు గట్టిగా మాట్లాడు. ఫోన్ ఎత్తాలి కదా అంటున్నా. ఎత్తినా మాట్లాడినా కదా నేను మొన్న. ఒక్కసారా నువ్వు చేసి నువ్వు మాట్లాడేది కాదు, వస్తున్నా అని చెప్పడం కాదు. ఎన్నో లేదు తెలుసా బాగాలేక నాకు. నాకు చెప్పినావా? నార్మల్ టెక్స్ట్ అన్న చేసినావా? చేసి అసలు రిప్లై ఇవ్వాలి కదరా ఫస్ట్. నాకు వేరే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంట్లో, అందుకరంకే. అవును రా, నాకు చెప్తే నేను కూడా వస్తా కదరా. వస్తాం కదా. అసలు మీరు ఏం చేస్తారు? వంశీకి బాగాలేకుంటే నీకు బాగాలేకుంటే నువ్వు సింగిల్, నువ్వు చావాలి. నేనంటే నన్ను లవ్ చేస్తున్నాడు. ఫ్యూచర్ లో మాకు ప్లానింగ్స్ ఉంటాయి. నిర్వాహానికి నేను ఎల్ఐసి కట్టాను. కళ్ళతో మాట్లాడుతావేంది? సిగ్గు కాదు, నువ్వు నాకు చెప్పకుండా. నీ వాయిస్ వినిపిస్తలే, ఇట్లా నీ దగ్గరనే పెట్టుకో. సగం తగ్గేంటి? నా పేరు ముఖేష్, కేసు వచ్చాను. అయ్యా బ్రో, అది కాదు బ్రో దగ్గు. ఈ దగ్గు వేరే దగ్గర నీ వాళ్ళు వచ్చిందంట. కాదు, నువ్వు నాకు చెప్పకుండా విజయవాడ ఎందుకు పోయినావు? ఆ స్విమ్మింగ్ పోస్టులు చూసినావు. స్విమ్మింగ్ ఎందుకు చేసినావు? ఎందుకు ఈ జలుబు తెచ్చుకున్నావు? క్లైమేట్ చేంజ్ ఉందని నీకు తెలుసు ఆల్రెడీ. లేకుండా జనాలకి ఏమో చూపించినావు. ఏంటిది బట్టలు? నీ ఇష్టమా? నీ ఇష్టమేంది? ఫోటోలు ఎట్లా పెడతావు? పెట్టదా బ్రో? ఎందుకు పెడతావు? అన్న వాళ్ళు పెడితే ఏమలేదు బ్రో. అన్న వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటారు. నేను మాట్లాడుకుంటా బ్రో. నేను ఇంకా ఏమైంది అది పర్మిషన్ తీసుకొని పెట్టాను, నువ్వు పెట్టినావా? పర్మిషన్ తీసుకొని కాలేజ్ టెక్స్ట్ పెట్టలేవు. హైదరాబాద్ లో లేను కదా, సోకులు బాగా పడుతున్నాను. నేను హైదరాబాద్ వచ్చినాక సోకులు పడదామని నేను అనుకున్నా. ఇంకా తిరుగుతా బరాబర్ తిరుగుతా. అసలు ఇంటికి ఎందుకు పోయినా అని చెప్పేసి అడుగుతలేవా? అడిగితే కదరా నువ్వు అసలు ఏడరా. ఇప్పుడు అడుగు. ఎందుకు? అదే ఏమైంది చెప్ప, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇంకేమైంది? ఏం లేదు, మన పెళ్లి గురించి మాట్లాడడానికి పోయిన ఇంటికి.
మొన్ననే తన్నులు తిన్నాం రా, మళ్ళీ ఎందుకురా కొత్తగా? నిజంగా మా ఇంట్లో మన గురించి మాట్లాడడానికి పోయినా ఒప్పించడానికి ఎన్ని డేస్ టైం పట్టింది? 10 రోజులు వేరు, నెల వేరు దగ్గర దగ్గర. అంటే ఒక రోజు ఒక్కొక్కరిని అడిగి రిక్వెస్ట్ చేసి అమ్మ ప్లీజ్ అమ్మ 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 నాన్న అన్న అక్కని ఎంతమంది వాళ్ళు ఇంట్లో? వాళ్ళందరినీ మా పెద్ద ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళు చిన్న ఆయన ఆదాని అందరూ వాళ్ళందరిని అడిగేసరికి ఒకరు ఒప్పుకోకపోతే నువ్వు అసలు ఒప్పుకోలేదు. జోకులు కాదు వంశీ, నువ్వు ఏదైనా సీరియస్గా మాట్లాడు ఇప్పటి నుండి. సరే ఇలాంటి మ్యాటర్లు ఏమైనా ఉంటే అంటే సీరియస్గా మాట్లాడేటప్పుడు సీరియస్ అని చెప్పి మాట్లాడాలి. వంశీ సీరియస్, నేను ఇన్ని రోజులు పోయిన దానికి గల రీజన్ మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ మనం ఎవరు అని అడుగుతుంటే నేను ఏదో కవర్ చేసిన ఫ్రెండ్ అని. ఇప్పుడు ఇంకా నేను చెప్పాల్సిన టైం వచ్చింది, నేనంటే నీకు ఇష్టమని. మా ఇంట్లో కూడా పెళ్ళికి నీకు నేను ఇష్టం అని చెప్పాలి వాళ్ళకి అంటున్నా. మా ఇంట్లో ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే, వాళ్ళు ఒప్పుకోవాలిగా, ఒప్పుకున్నట్టే. వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నారు కూడా. మొన్నటిదాకా వద్దన్నారు, ఇప్పుడు సరే ఆలోచిద్దాం మాట్లాడడం కూర్చొని అందరూ అన్నారంట. మాట్లాడదాం. నాకు చెప్పింది, నేను మెసేజ్ పెట్టింది కానీ వస్తాను చెప్పలే కానీ మెసేజ్ పెట్టింది. వీళ్ళకి చేసేది ఉంది కానీ నాకు చేసేది లేదా? అప్పుడు నిన్న నాకు జ్వరం ఏంటంటే అంతే చెప్పు, వాళ్ళకి చేసేది ఉంది కానీ నాకు చేయడం లేదు. ఊరికే నేను మొన్న జలుబు జ్వరంది స్నాప్ పెడితే అన్న తగ్గిందా అట్లుంది అన్న అని అడిగింది అంతే. నేను కూడా పెట్టినా బ్రో స్నాప్ జ్వరంది, సిక్ అని టాబ్లెట్లు పెట్టినా బ్రో 5-6. నువ్వు పెట్టినావు కానీ నేను నీకు రిప్లై ఇవ్వకుండా ఇట్లా సర్ప్రైజ్ ఇద్దాము అని అనుకున్నా. నీకంటే వచ్చి చూసుకుంటావు కాబట్టి నీకు అని అడగలేదు. నాతో మాట్లాడతావు, ఎంతో మాట్లాడతావు. చెప్పు ఎందుకు బ్రష్ చెప్పు, ఏమైంది ఇంట్లో? ఏమన్నారు? ఏమనలే, మన పెళ్ళికి యాక్సెప్ట్ చేసినారు, రేపే పెళ్ళి చేసుకోమన్నారు. రేపే? మరి పెళ్ళి శ్రీయాన బిలుగురు లేపు. శ్రీయానని ఎందుకు పెళ్ళి మా ఇంటి వాళ్ళతో మాట్లాడినా అంటే మాట్లాడతాడు పెద్ద మంచి, మా అమ్మ వాళ్ళని కూడా పిలుస్తాం, అయిపోతుంది. మంచిగా చెప్దాం, కూర్చోబెట్టి పెద్దగా చెప్దాం. నేను నార్మల్ చెప్తాం, బ్యాండ్ బాజా పెడతాం, మొత్తం బాగా పెట్టి శ్రీ అన్న ఇట్లా ఇది మొత్తం ఇంట్లో బ్యాండ్ మేళం పెట్టి ఊకో బ్రో, అది కామెడీ చేస్తుంటది. అసలే 30 రోజులు నిజంగా మన పెళ్లి గురించి మాట్లాడడానికి పోయినా. చేసుకుందాం. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు ఫ్రెష్ అవుతున్నావు? ఎందుకే లేదు, ఏమని చెప్పాలా? బాగా మిస్ అయినా అసలు గట్టిగా చాలా. నీ వాయిస్ వస్తలేదు, గొంతు పోయింది. అంటే చేతి ఎందుకు పట్టుకున్నావు? నా పర్మిషన్ లేదు. నా ఇష్టం పట్టుకుంటా. పెళ్ళికి ఓకే అన్నారు. చెప్పు, ఎందుకంత బ్లష్ అవుతున్నావు? మిస్ అయినా చాలా రోజులు అయింది అసలు మస్తు బాధ ఉండే. అది తగ్గుతలేదు, ఎన్ని రోజులు అయింది, 10 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు నా చేయి పట్టుకుని నీ జ్వరం తగ్గడానికి మనం వేసుకున్నావు. తక్కువ అవుతుంది ఇంకా. జ్వరం కావాలా నీకు? జల జల పాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు. ఏం మాట్లాడతావు బ్రో నువ్వు? గొంతు మొత్తానికి పోయింది, నీ వాయిస్ బాగాలేదు. వస్తుంది, బాగానే అవుతుంది. ఒకసారి నైన్తారా మీరు? నేను ఏది ఒకసారి మామయ్య అని పిల్లమ్మ. మామయ్య నైన్తారా? వద్దు. ఎందుకు? బాగా సెట్ అయినాక పిలుస్తా. ఏంది? సెట్ అయినాక పిలుస్తా. గొంతు ఎప్పుడు సెట్ అవుతుంది? మొత్తం ఫ్యామిలీ మొత్తం సెట్ అయినాక, అంత ఫ్యామిలీ ప్లానింగ్ సెట్ అయినాక, ఫ్యామిలీ అంతా సెట్ అయినాక చెప్పు. ఇంకా నీకు హ్యాపీగా? నాకెందుకు లేదా? నేను నీ హెల్త్ చూసుకున్న తర్వాతకి నేను మళ్ళీ పెట్టడం అయ్యి అంట. ఎక్కడికి? మళ్ళీ వెళ్ళిపోతాం. ఏడికి పోయేది లేదు ఇంకా, వదిలిపెట్టలేదు. ఏంది బ్రో ఇది? ఊరికి ఏడికి అవుతుంది. 4 రోజులు వండుకొని మళ్ళీ. మరి నువ్వు ఎంత మిస్ అయినావు చెప్పు నాకు. అయితే లేదు, జ్వరం వచ్చి బెంగ పెట్టుకొని అసలు. ఆడవాళ్ళకి చెప్పు, నేను మిస్ అయినా చెప్పండి బ్రో, ఇంకోసారి ఏడికి పోద్దని చెప్పండి బ్రో. వదిలేసి ఇట్లా 10 రోజులు 20 రోజులు పండుకోలేకపోతున్నా. గొంతు నొప్పులు, జలుబులు, జ్వరాలు వస్తాయి. పండుకోలేకపోతున్నా వచ్చి పక్కన పట్టుకుంటుంది రోజు. ఉంటుంది కదా బ్రో, చూసుకుంటుంది కదా బ్రో. పడుకుంటే టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా బ్రో? నువ్వు ఆ రూమ్ లో ఉంటాడు. నాకు ఇచ్చే నాజులు లేడమ్మా, నేను కూడా మసలోడ్ అయిపోతున్నా. లేత లేత ప్రాయాలలోనా అంతే లేని ఆకర్షణ. సర్లే బ్రో, ఇంక వచ్చింది కదా, చూసుకుంటా. మీరు చూసుకొని చూసుకుంటుంది లే బ్రో, ఆమెనే చూసుకుంటుంది. నర్స్ వచ్చిందా మీకు? నర్స్ మా డాక్టర్ బ్రో.
మాకుంది సింబా నర్స్ పేరు. మీద పడుతున్నా ఫ్రీగా. జరుగు ఏంది ఫ్రీగా టచ్ చేస్తున్నావు? ఇంకేదే నీకు ఏంది బ్రో ఇది పిచ్చా దీనికి? అట్లా పట్టుకుంటా బ్రో, పర్మిషన్ చేయి పట్టుకోవడం కూడా తప్ప బ్రో. మరి చెయ్యి వరకు ఓకే. చెయ్యి వరకు పెళ్ళి వేసుకుంటా బ్రో. అవును, ఇట్లా వండుకోవద్దా? డోంట్ టచ్ మీ. ఓకే, ఏదో హెల్త్ బాగాలేదు కదా పిల్ల కూడా పడుకోరా? హెల్త్ బాగాలేదు కదా పిల్లని దగ్గరికి తీసుకుందాం అని అనుకుంటే నువ్వే దగ్గరికి అయిపోతున్నావా? అవును, నర్సులా ఫీల్ అవ్వ అంతే. శ్రీయనా బిలో బ్రో, పెళ్లి ఫిక్స్ అన్నది ఫస్ట్, అది మాట్లాడదు. మాట్లాడదంతే తర్వాత మాట్లాడదాం, ముందు మనకు తెలుసు. నువ్వు మళ్ళా మనం అంటవేంది బ్రో? బ్రో శ్రీయానికి ఇట్లా సింపుల్గా చెప్పాను అనుకో అని నమ్మడు. పోయి దెబ్బతో ఉరుక్కున్న పేస మొత్తం గ్రాండ్గా చెప్పాలన్నా శ్రీయాన డోర్ అట్లా దండ డోర్ కొట్టి ఇప్పుడు చెప్పు. వద్దు, అన్నకు సపరేట్గా చెప్దాం. కూర్చోబెట్టి ముగ్గురు మన ముగ్గురు నుంచి ఫస్ట్ అంతా ఓకే ధరకే, అప్పుడు శ్రీయాన. నల్లగైనా మారిపోయినా మొత్తం. ఎందుకు ముక్కు పడుకుందా? నీకే తెలవాలి ఏం చేసినావు ఇంటికి. సరే, వేరే బాయ్ ఫ్రెండ్ ఎత్తుక్కున్నా. ఏం రోజులు రాలేదు, నాకు కూడా అదే డౌట్ బ్రో. లేని పోను అని చెప్తుంది మరి. ఏం డౌట్? మరి నిజం చెప్పు, ఏ ఉందా సీరియసా కాదా అది చెప్పు ఫస్ట్. ఏం లేదు, ఇంట్లో మన గురించి చెప్పనీకే పోయినా. ఇన్ని రోజులు ఇవ్వడే పోయేది, 25 రోజులే. బ్లాక్ బ్లాక్ మ్యాచింగ్ మ్యాచింగ్. ఎందుకు వచ్చిందిరా? పోయిన చెప్పు, ఇప్పుడు ఆడియన్స్ క్లారిటీ ఇస్తాను. వెళ్ళిపోయింది. చాలా మంది మెసేజ్ చేస్తున్నా ఎంత సెట్టింగ్ వెళ్ళిపోయిందా అని. వెళ్ళిపోయలేను నేను. ఇప్పుడు చెప్తాను, క్లారిటీ ఇచ్చేస్తాను. క్లారిటీ కూడా కొడుతుంది. ఏమంటుంది? ఫ్రీగా టచ్ చేస్తున్నాడు, ఇట్లా మీద అంటున్నాడు. 100 రూపాయలు ఇచ్చి రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా. 50 రూపాయలు చెల్లె కాదు. చెల్లి ఫ్రీ 50 రూపాయలు ఎందుకు చెల్లికి? బాగున్నావా? నేను బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు వచ్చింది సడన్గా? ఎందుకంటే మిమ్మల్ని మిస్ అయ్యి. నేను ఫోన్ చేస్తే టైం పడుతుంది రావడానికి. అసలు ఫోన్ లేపుతుందా? పెడితే మెసేజ్ పెడితే రిప్లై లేదు. మనిషికి వెళ్తే బాగా వచ్చినావా? మళ్ళీ పోతుందంట. బలి ఉంటుంది రా, ప్రేమ ఉండదు, అన్నీ ఉంటాయి. మళ్ళీ ఏమో అంటుంది ఇప్పుడు. చెప్పు, చెప్పవా ఇప్పుడు? ఎన్ని రోజులు అమ్మంటే రాలేదు, ఫోన్ చేస్తే ఇప్పుడు వెళ్తూ పోయి చెప్పి అని వచ్చిందంట. నేను ఇంకా మెసేజ్ పెడితే రిప్లై లేదు నాకు. ఎందుకు? లైఫ్లో చాలా ఎత్తుకెళ్తున్నావు, చాలా నేనేమి ఎదిగినా అన్న. నీకోసం లవ్ లెటర్ రాస్తున్నాను. హాస్పిటల్ పోదాం, చూసుకుంటలేవా శ్రీప్రభా? రోజు చెప్తున్నా హాస్పిటల్ అని. మరి ఎందుకు పోతలేవు? నువ్వు వస్తే పోతారంట. ఎవరు తీసుకోపోతారు? నువ్వు వచ్చి తీసుకో. మా నాయనతో తీసుకుపోవాలి అంటుండు. మీ అన్నయ్య ఉన్నాడుగా. ఈ నేతారా హీరోయిన్ నేత కన్నా బిజీరా? కాదు, ఏమన్నాడు తెలుసా? నేను ఇంటికి పోయింది ఎందుకు నీకు తెలియదా? రికార్డింగ్ జీన్స్ ప్యాంట్ బాగుంది, హ్యాండ్సమ్ ఉన్నారు చాలా. హ్యాండ్సమ్ ఉన్నారు చాలా. కొంచెం హెయిర్ సెట్ చేసి. ఓకే, ఇంటికి ఎందుకు పోయినా అంటే మా ఇద్దరు పెళ్లి గురించి మాట్లాడడం అని చెప్పినా. అదే చెప్తుంది. జ్వరం నేను పక్కన ఉంటే నీకు చెమటలు వచ్చేస్తాయి. వేడి కూలేక అలా బయటకు వస్తుంది. ఉన్న వేడి ఇంకా వేడి, డబుల్ వేడి. తుడుచుకో. ఎందుకులే మళ్ళీ ఫ్రీగా తీర్చుకున్నా అంటావు. ఏదో చెప్తుందన్నా అయినా పెళ్ళి అంటుంది. ఏంద్రా పెళ్ళి ఏదో మాట్లాడినట్టుంది. మాట్లాడు, ఏమో అన్నది. మళ్ళీ తను తింటదేమో. కామెడీ చేస్తున్నా. కామెడీ సీరియస్. నువ్వు ఓకే కాదా నన్ను పెళ్లి చేసుకోవడానికి? నేను ఎప్పుడో ఓకే, తన్నులు కూడా తిన్నా. వంశీ లేవు. ఎందుకంటే ఏందిరా? ఏడికి లేవాలి లేచేవన్నా గిచ్చకే బాగాలేనండి. ఎవరు బ్రో ఇది? ఎట్లా పెంచిరు బ్రో మీరు? ఇట్లా సతాయిచ్చేటోళ్ళు లేక జ్వరాలు వచ్చినాయి, సుఖాలు ఎక్కువైనాయి నీకు. అటు ఇటు తిరగడం. రోజు పబ్బులు, అమ్మాయిలు, ఇట్లా పబ్బు. ఒక్క రోజన్నా పబ్బు స్నాప్ చూసిన ఉన్నది. రూమ్ లోనే ఉండ వాడు వాడే సాక్ష్యం. కెమెరా తీసుకోడు. సింబా అన్నాడు కావాలి. వీళ్ళవే పబ్బులకి నన్ను అంటారు. ఫ్రెష్ అవ్వు, తిను, చూసుకుందాం. నేను వచ్చా, నేను కూడా హైదరాబాద్ వెళ్తా ఇప్పుడు. పడుకుంటా. లే హాస్పిటల్ పోదాం. హాస్పిటల్ పోదా? లేవో పిల్లగా. లే పిల్లగా.
వేస్తా కొంచెం ఫ్రెష్. బ్రష్ చేసుకొని తిని హాస్పిటల్కి పోదాం సరేనా? దా దా సరే లేసా లేసా లేవు లేవు లాగకి. షార్ట్ ఉంది. ఏం చేస్తున్నావు నువ్వు? అరే చెంపప్పు గోరిగిల్ల ఏం చెప్పు గోరిగిల్లరా గోరిగిల్ల. సరే నువ్వేంద్రా